విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి పార్టీ కార్యాలయం నుండి వాజ్పేయి జంక్షన్ వరకు బైక్ ర్యాలీలతో వెళ్లి వాజ్పేయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అనంతరం జెండా వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం నార్త్ శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభం కానుండడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే రాజ్యసభలోనూ అట్లాగే లోక్సభలోనూ కలిపి 335 స్థానాలకి వెళ్లటానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకులు కఠోరమైన నిబద్ధతతోటి ఎంతో కష్టపడి ప్రజలకి మేలు చేయాలని ఉద్దేశంతోటి చేస్తున్న కార్యక్రమాల వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యంత అధికంగా పురోగతి చెందుతాంది. అట్లాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న మెంబర్షిప్ హైయెస్ట్ మెంబర్షిప్ ఏ పొలిటికల్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా లేనటువంటి మెంబర్షిప్ ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని ఆయన అన్నారు. అలాగే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఒక అద్భుతమైన లీడర్ అని చెప్పి కీర్తిని సంపాదించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం చేయటం అవాస్తవమని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు అని ఆయన అన్నారు.
పాత్రికేయ మిత్రులందరికీ కూడా విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని విజయనగరంలో కార్యకర్తలందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి ఇక్కడ నుంచి బయలుదేరి వాజ్పేయి జంక్షన్ దగ్గర కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాజ్పేయి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అక్కడ కూడా జెండా వందనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నార్త్ శాసనసభ్యులు అలానే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విజయనగరం వచ్చారు. ఆయనకి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ముందుగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దలు విష్ణుకుమార్ రాజు గారిని ప్రశ్న ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున ఆవిర్భవించింది. దానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇదివరకు మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా వారు వ్యవహరించేవారు. అప్పుడు ఏదైతే 2 ఎంపీలు స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి 1984లో 2 స్థానాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే రాజ్యసభలోనూ అట్లాగే లోక్సభలోనూ కలిపి 335 స్థానాలకి వెళ్ళటానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకులు కఠోరమైన నిబద్ధతతోటి ఎంతో కష్టపడి ప్రజలకి మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాల వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యంత అధికంగా వేగంగా పురోగభివృద్ధి చెందుతుంది. అట్లాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న మెంబర్షిప్ హయ్యెస్ట్ మెంబర్షిప్ ఏ పొలిటికల్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా లేనటువంటి మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీకి ఉంది. అట్లాగే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ఎంతో అత్యంత అద్భుతంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్న విషయము అందరికీ తెలుసున్న మాట. ఇది ఒక్కటే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఒక అద్భుతమైన లీడర్ అని చెప్పి కీర్తిని సంపాదించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఇరు దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఆ దేశాలని యుద్ధాన్ని ఆపుజేయించి మన భారతీయుల్ని రక్షించి మన భారతదేశానికి తీసుకుని వచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇదివరకు ఏదైతే 2024 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక వలనే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది అని చెప్పడానికి కూడా మేము చాలా సగర్వంగా సంతోషంగా మీకు అందరికీ కూడా మీ అందరి ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే రానున్న కాలంలో కూడా తప్పనిసరిగా 3 పార్టీల కూటమి అధికారంలోకి 2029లో కూడా వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అనేది కూడా మీకు తెలియజేసుకుంటూ అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమము భారతదేశంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలోని అట్లాగే ప్రతి ఒక్క పార్లమెంటుకి సంబంధించిన ఆఫీసెస్లోని కూడా ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఆఫీసెస్లోని అట్లాగే మండలాల్లో కూడా ఈ జెండా వందనం కార్యక్రమము, జెండా ఆవిర్భావం చేయటము ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా జరగటము అట్లాగే విజయనగరంలో కూడా ఈరోజు జరగటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే రానున్న కాలంలో ఏదైతే మనకి 2029లో కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతము 225 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. దీనికి మనం పేపర్లో చూసాము, అందరికీ తెలుసు.
363 సీట్ల కింద పెరగటానికి అత్యధికమైన అవకాశాలు ఉన్నాయి. ఇది ఇదివరకు 2225 నియోజకవర్గాలే అని అనుకున్నప్పటికీ కూడా దానికి బదులు ఇప్పుడు 363 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు వచ్చేదానికి అత్యంత అధికమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే విజయనగరం నుంచి కూడా రానున్న కాలంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎమ్మెల్యేస్ కూడా ఇక్కడి నుంచి వస్తారు అని చెప్పి నా యొక్క ప్రగాఢమైన నమ్మకము విశ్వాసము ఉంది. డెఫినెట్గా కూటమి ప్రభుత్వము అత్యంత అద్భుతమైన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలన ఇస్తుంది. అట్లాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మొలాన ఏ విధంగా పురోగభివృద్ధి అవుతుందా అనేది మీకు అందరికీ తెలుసున్న విషయం. అట్లాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మనకి ఆంధ్ర రాష్ట్రానికి రావటము, అందులో ముఖ్యంగా ఏదైతే పక్క జిల్లా అయిన విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్, అట్లాగే రానున్న కాలంలో ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్టు కూడా తొందరలోనే ప్రారంభం కావటము, అట్లాగే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రావటం జరుగుతుంది. అట్లాగే మొన్నే చూసాము మనము ఆర్సిలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ వారిది కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయటము, అట్లాగే చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. అంటే భారతదేశంలో సుమారు ఏదైతే 100కి 25% అంటే 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక అద్భుతమైన పరిపాలన విధానం అని చెప్పి మేము మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలని అత్యంత ఆదరణ ప్రజల దగ్గర నుంచి రావాలని కోరుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకరమైన పరిపాలన మనం 2019 నుంచి 2024 వరకు చూసాము, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి కొన్ని 20 సంవత్సరాల బ్యాక్కి వెనక్కి నెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. కాబట్టి అటువంటి పార్టీకి ఎవరు కూడా ఆదరించకూడదు అని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దానికి ఒక అత్యద్భుతమైన కానుక భోగాపురం ఎయిర్పోర్ట్, నెల్లిమర్ల నియోజకవర్గంకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు అతి తొందరలో ఆపరేషన్స్కి రావటము, దాని మూలాన విజయనగరానికి మంచి పేరు రావటము ఆ విధంగా జరుగుతుంది. అట్లాగే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు అతి తొందరలో ఇక్కడికి భోగాపురం ఎయిర్పోర్టు ఆపరేషనల్గా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాకు విశాఖ వాసులకైతే ఇది కొంచెము చాలా దూరం అయిపోతుంది, అట్లాగే ట్రావెలింగ్కి కూడా 2 గంటలు పట్టేస్తుంది అనేది ఒక బాధ అయితే ఉంది. దీనిలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే క్రిందటి సంవత్సరము అంటే 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2025 అంటే పూర్తి ఒక సంవత్సరం కాలంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 29,63,000 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయటం జరిగింది. అంటే వెళ్ళేవారు వచ్చేవారు, అంటే సుమారు 30 లక్షల మంది అక్కడ విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్టు వాడుకోవటము జరిగింది. అట్లాగే విశాఖపట్నం ఎయిర్పోర్టు 1962 సంవత్సరం నుంచి ప్రయాణికులకి అందుబాటులో ఉండేది. అంటే 1962 నుంచి ఇప్పటి వరకు ఉంటే అంటే సుమారు ఆల్మోస్ట్ 63 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 63 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి
డైవర్స్ ఇవ్వటం అంటే చాలా బాధాకరమైన విషయం విశాఖ వాసులకి. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ భోగాపురం రావాలంటే 2 అవర్స్ ప్రయాణం పడుతుంది. అట్లాగే రోడ్స్ ఇంకా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వారికైతే కన్వీనియంట్. విశాఖ వాసులకి ఎవరిని అడిగినా బాబోయ్ అంత దూరము చాలా ఇబ్బందికరమైన విషయము. కనీసం ఒక 2 అవర్స్ మార్నింగ్ ఫ్లైట్స్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది విశాఖపట్నం నుంచి విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుపతి, విశాఖపట్నం నుంచి హైదరాబాదు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, కనీసము ఆ 2 అవర్స్ అన్న ఆపరేషన్స్లో పెట్టే విధంగా చూడండి అని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి కోరికలు రావటం జరుగుతుంది. కాబట్టి మీకు రామ్మోహన్ నాయుడు గారు గౌరవనీయులైన మంత్రివర్యులు పక్క జిల్లా కాబట్టి మీ ద్వారా వారికి కూడా విన్నవించుకుంటున్నాము. కనీసం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని మూసివేయటం అనేది అది మీకు టెక్నికల్గా తప్పనిసరి అయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 2 అవర్స్ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఆపరేషన్లో ఉంటే ప్రజలకి చాలా ఉపయోగకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది సందర్భం కానప్పటికీ కూడా ఇది కొంచెం తొందరగా ఇంకా డెసిషన్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మాకున్న సమాచారం ప్రకారము అది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది నాకు తెలియదు. ఇంకా మాకున్న సమాచారం ప్రకారము ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్లో నార్మల్గా చిన్న ఉద్యోగాలకి కూడా అది ఈ చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా ఇవ్వటం లేదు అనేది మాకు వస్తున్న సమాచారము. అది అప్రాప్రియేట్ కాదు. విజయనగరం వాసులకి, విజయనగరం జిల్లా ఉన్న వారికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో నాకు తెలియదు. అదే విశాఖపట్నము అట్లాగే ఇంకా మిగిలిన చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాల వారికి చిన్న ఉద్యోగాలు, స్వీపర్ ఉద్యోగాలు లేకపోతే లోడింగ్ చేసేదానికి విశాఖపట్నంలో లోడర్స్ ఉంటారు. అంటే ఏదైతే మెటీరియల్ వచ్చిందో ఆ మెటీరియల్ని మనకి ఫ్లైట్స్లోకి లోడ్ చేసేదానికి వాళ్ళని కూడా ఇక్కడ మేము ఎయిర్పోర్ట్లో తీసుకోము అని చెప్పి చెప్తున్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారం. కాబట్టి మీ భోగాపురం ఎయిర్పోర్టు సంస్థకి కూడా కొంత కన్సిడరేషను దీన్ని తీసుకోవాల్సిన నెసెసిటీ ఉందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక వింతైన ప్రక్రియ పెట్టారు అని చెప్పారు. నేను దీన్నేమి కన్ఫర్మ్ చేయటం లేదు. ఏదైతే ఆధార్ కార్డు శ్రీకాకుళము, విజయనగరము, అట్లాగే విజయనగరము, వైజాగ్, అనకాపల్లి, తర్వాత కాకినాడ వరకు ఎవరిదైతే ఆధార్ కార్డ్స్ ఈ రీజియన్లో ఉంటే ఆ రీజియన్లో ఉన్న వారికి మేము ఉద్యోగాలు ఇవ్వటం లేదు అని చెప్పి వారు నిర్ణయం చేశారు అని చెప్పి చిన్న ఉద్యోగాలు, పెద్ద టెక్నికల్ ఉద్యోగాలు కాదు, అది నిర్ణయం చేసుకున్నారు అని చెప్పి మాకు వినిపిస్తున్న విషయాలు. దాన్ని డెఫినెట్గా అది కరెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. చిన్న ఉద్యోగాలు ఇవ్వవలసిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే మీకు 2000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత లోకల్స్కి అవకాశం ఉన్న చోట లోకల్స్కి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది. మేమేమి ట్రైనింగ్ మీకు ఏదో పైలట్స్ ఉద్యోగాలు ఇమ్మని లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్స్ చేయమని చెప్పడం లేదు. చిన్న ఉద్యోగాలు ఎక్కడైతే సామాన్యుడికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని ఉద్యోగానికి పనికి వచ్చేటట్టు చేసే విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ విజయనగరం వాసులకి అట్లాగే శ్రీకాకుళము, ఉత్తరాంధ్ర జిల్లాలకి ముఖ్యంగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్టు సంస్థ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్, ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాము. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు అట్లాగే శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చి ఎప్పుడూ కూడా ఎన్నో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ని వచ్చి వారితోటి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే
ఈ ఇద్దరు మంత్రివర్యులు ఒకేసారి వచ్చి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటైజేషన్ జరగటం లేదు. వేరే స్టీల్ ప్లాంట్ వస్తే దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఒక స్కూల్ ఇక్కడ వచ్చిందనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా ఇంకొక స్కూలు ఇంకొకటి పెట్టుకుంటారు. పిల్లలకి ఎంతమందికి చదువు చెప్పేదానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా చెప్తారు. అంతేగాని ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన వలన ఈ స్టీల్ ప్లాంట్ మూసేయటం అనేది జరగదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు. అది చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని మళ్ళీ లేనిపోయిన కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కాదు, భోగాపురం ఎయిర్పోర్టులో ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలను మేము అంటాం లేదు, ఏదో ఒక హౌస్ కీపింగో లేకపోతే చిన్న చిన్న పనులు, దానికి అత్యధికమైన ప్రాధాన్యత తప్పనిసరిగా ఉత్తరాంధ్ర జిల్లా వాసులకి ఇవ్వవలసిన నెసెసిటీ ఉంది. లేకపోతే అది కరెక్ట్ కూడా కాదు. 20 లక్షల మంది 30 లక్షల మంది ప్రయాణికులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వాడుతున్న వారు ఇక్కడికి వచ్చి ఫ్లైట్స్ ఎక్కే పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురం రావాలంటే దానికి ఖరీదు ఏదైతే ట్యాక్సీలో రావాలి అని అనుకుంటే దాని ఖరీదు 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు అవుతుంది. అదే మళ్ళీ భోగాపురం నుంచి వెనక్కి పోయేదానికి కూడా అద్దె ఖరీదు అవుతుంది 3,000 నుంచి 4,000 రూపాయలు. కాబట్టి ఇక్కడ ఉన్న మంత్రివర్యులను కానీ ఇక్కడ ఉన్న ఎంపీలని కూడా దయచేసి విశాఖపట్నం నుంచో లేకపోతే విజయనగరం నుంచి కూడా కొన్ని ట్రైన్స్ ఎక్కువ, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, అట్లాగే హైదరాబాదు ట్రైన్స్ కూడా వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వేసేటట్టు పూర్తి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం.